బ్రహ్మర్షి పితామహ పత్రీజీ. సప్తజ్ఞాన భూమికలు. జ్ఞానంలో 7 స్థితులు ఉన్నాయి. వీటినే సప్తజ్ఞాన భూమికలు అంటాం. అవి వరుసగా: 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానసం, 4 సత్వాపత్తి, 5 అసంసక్తి, 6 పదార్థభావని, 7 తురీయం. 1 శుభేచ్ఛ. నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ. నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష. 2 విచారణ. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి అన్న మీమాంస. బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానం ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం. 3 తనుమానసం. విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడమే తనుమానసం. 4 సత్వాపత్తి. సత్వాపత్తి అంటే సాత్విక గుణం, తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. తమోగుణం అంటే సోమరితనం వీడి, రజోగుణం అంటే నాకు తెలుసు అనే అధికారదర్పం వీడి. ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల ద్వారా సాధన తీవ్ర స్థాయిని అందుకునే స్థితి. ఆ తీవ్రత ద్వారా నాడీ మండలం పూర్తిగా శుద్ధమై మనస్సు పూర్తిగా కంట్రోల్ అయిన యోగస్థితి. వీరినే బ్రహ్మవిధులు అంటాం. 5 అసంసక్తి. దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు మరి సంసారం రెండూ తాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకుని ఆ రెండింటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి. ఈ అసంసక్తి స్థితినే పద్మపత్రమివాంభస అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే సంసారంలో అసంసక్తి ఉన్నా ధర్మనిష్ఠుడు మరి కర్మనిష్ఠుడు అయిన యోగి తన తనువు పట్ల మరి సంసారం పట్ల తటస్థ దృష్టి కలిగి ఉంటూ దివ్యచక్షువు ఉత్తేజితంతో సత్యద్రష్ట అవుతాడు. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం. 6 పదార్థభావని. దివ్యచక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటూ ప్రతి పదం యొక్క అర్థం లో, ప్రతి వస్తువు యొక్క భావం లో ప్రత్యక్షంగా నివసిస్తున్నవాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి, మరి ఇదే సవికల్ప సమాధి స్థితి కూడా. ఇది ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా సంశయాలు ఉన్న స్థితి. 7 తురీయం. ఇది మానవుని యొక్క పూర్ణ వికాస స్థితి. తురీయం అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులు మూడింటిని దాటిన స్థితి. అంటే నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలు, ఏ సంశయాలు లేని స్థితి. సిద్ధుడు, బుద్ధుడు అయిన ఈ స్థితిలో అందరినీ యోగులుగా, సిద్ధుళ్లుగా, బుద్ధుళ్లుగా మలచడానికి కంకణం కట్టుకుని తత్పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవాళ్లనే బుద్ధుళ్ళు అంటాం. ఇదే సహస్రదళ కమల వికాస స్థితి. ధ్యాన ప్రచారం ద్వారా ఒక్కొక్క మనిషిని యోగిగా మలచినప్పుడల్లా మన సహస్రదళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఆ సాధకుడినే బ్రహ్మవిద్వరిష్ఠుడు అంటాం.